హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మెట్రో రైల్ ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ అనుకుంటాను నేను ఒక వీడియో చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో పూణేకు సంబంధించి మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత లక్నో, బెంగళూరు, చెన్నై ఇలా ఒక 4-5 నగరాలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణకు ఇవ్వలేదు. దాంతో చాలా మంది తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది అని చెప్పి ఆ రోజు కథనాలు, కాంగ్రెస్ నాయకుని పత్రిక కావచ్చు, మిగతా అటు బీఆర్ఎస్ పార్టీ పత్రిక కావచ్చు, దానికి సంబంధించిన కథనాలు రాయడం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రిక కొద్దిగా మసాలా యాడ్ చేసి రేవంత్ రెడ్డికి చేత కావట్లేదు పర్మిషన్స్ తెచ్చుకోవడము, బీజేపీ తెలంగాణ మీద వివక్ష చూపుతుంది అనే యాంగిల్లో రాశారు. ఆ రోజుల్లో నేను ఒక వీడియో చేశాను. ఏంటి అంటే అసలు మెట్రోకు సంబంధించి జరుగుతున్నది ఏమిటి. నిజానికి మెట్రో ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్న 69.5 కిలోమీటర్లు 3 రూట్లలో నడుస్తున్నది ఏదో 2017లో ప్రారంభమైంది. దానికి సంబంధించి అది ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఏంటి అంటే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫస్ట్ ఫేజ్ మెట్రో కన్స్ట్రక్ట్ చేశారు. మిగతా ఏ రాష్ట్రంలోనూ ఆ పరిస్థితి లేదు. అన్ని కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి, మిగతా ఏ రాష్ట్రంలో మెట్రో ఉన్నా కూడా. నిజానికి 2014లో దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధికంగా మెట్రో నెట్వర్క్ కలిగిన నగరంగా హైదరాబాద్ రాబోతోంది అని చెప్పి ఆ రోజు కథనం. 2017లో కూడా ప్రారంభమైనప్పుడు అదే పరిస్థితి. కానీ ఆ తర్వాత మిగిలిన స్టేట్ క్యాపిటల్స్, మిగతా సిటీస్ హైదరాబాద్ను క్రాస్ చేశాయి. బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, అవి హైదరాబాద్ను క్రాస్ చేసి దాటిల్లాయి. హైదరాబాద్ మాత్రం మొదటి ఫేజ్లో స్టార్ట్ అయిన 69.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిడివితో మాత్రమే నడుస్తుంది. అసలు ఎంత రద్దీ పెరిగినా కూడా బోగీల సంఖ్య కూడా పెరగని పరిస్థితి. అయినప్పటికీ కూడా హైదరాబాద్ మెట్రో నష్టాల్లోనే ఉంది. ఇప్పుడు రెండో ఫేజ్ ప్రతిపాదించారు. రెండో ఫేజ్ పార్ట్ 1 కింద ఒకటి, పార్ట్ 2 కింద కలిపి మొత్తం 8 కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపిఆర్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపింది. పార్ట్ 1 మాత్రం, సెకండ్ ఫేజ్ పార్ట్ 1 మాత్రం ఆల్మోస్ట్ నవంబర్లో వెళ్ళింది లాస్ట్, అంటే ఆల్మోస్ట్ 10 నెలలు అయింది. తర్వాత సెకండ్ పార్ట్కి సంబంధించి ఒక 4 months బ్యాక్ వెళ్ళినాయి. బట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, శాంక్షన్ ఇవ్వట్లేదు అని. నేను దానికి జెన్యూన్ రీజన్ ఏంటి అనేది నేను ఆనాటి వీడియోలో 3 నెలల క్రితం వీడియోలో చెప్పాను. అది వాళ్ళ అక్షర సత్యం అయ్యింది. నేను 3 months బ్యాక్ చెప్పింది నేను చెప్తాను. ఆ రోజు ఏంటంటే మెట్రోకి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అంటే, ఫస్ట్ ఫేజ్లో మీరు ఎల్ఎన్టీని కలుపుకున్నారు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఎల్ఎన్టీని కలుపుకున్నారు. ఎల్ఎన్టీ సంస్థ ఆ నష్టాల మీద రకరకాలుగా ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతుంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం అయితే మరి ముందుకేసిన పరిస్థితి. మెట్రో ఎక్స్పెన్షన్ మీద అసలు గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఏదో నామినల్గా ఒక సర్వే కూడా జరగకుండా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక ఏకంగా భూమి పూజ కూడా చేసేసారు 2022 December 9న. అది పెద్ద కామెడీ అనుకోండి, సరే అది పక్కన పెడదాం. బట్ ఏమైంది అంటే ఈ ఎల్ఎన్టీకి సంబంధించిన నష్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పాయింట్అవుట్ చేసింది. మీరు ఫస్ట్ ఫేజ్ ఎల్ఎన్టీతో కలిపి చేశారు, అది నష్టాల్లో ఉంది, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మీరు మెట్రోతో ఎల్ఎన్టీతో కలిపి చేస్తున్నారా, అసలు థర్డ్ పార్టీ భాగస్వామ్యం ఉందా లేదా క్లారిటీ ఇవ్వమని అడిగింది. దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఎల్ఎన్టీని బయటకు పంపాలంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయి సెటిల్మెంట్ చేయాలి. అలా చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అలా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. ఎంతకాలం అని రాజకీయం చేస్తారు, అనుమతి ఇవ్వట్లేదు అని అసలు విషయాన్ని దాచిపెట్టి. సో ఎట్టగలగా అసలు విషయం బయటకు వచ్చింది. అసలు విషయం నాలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలో చెప్పారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ గా స్టాండ్ తీసుకుంది గవర్నమెంట్. ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే ఎల్ఎన్టీకి సంబంధించిన భాగస్వామ్యం ఉందో దానికి రావాల్సిన డబ్బులు దానికి ఇచ్చేసి దాన్ని పక్కకు పెట్టేస్తే పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ అవుతుంది. అప్పుడు సెకండ్ ఫేజ్ లో పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ టేకప్ చేయడానికి అవకాశం లభిస్తుంది. అది ఇప్పటికీ గుర్తించి ఆ ఎల్ఎన్టీ సంస్థను బుజ్జగించి నయాన్నో భయాన్నో దారికి తెచ్చుకొని వాళ్ళు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇచ్చి పక్క పంపే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా డెవలప్మెంట్ ప్రకారం ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం సర్కారు వారి మెట్రోగా రూపాంతరం చెందింది. ఎల్ఎన్టీ నుంచి ప్రాజెక్టు తొలిదశ స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. 13,000 కోట్ల ఆ సంస్థ రుణ భారాన్ని మోసేందుకు అంగీకారం. ఎల్ఎన్టీకి సంబంధించి 13,000 కోట్ల అప్పు ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన మీదకి బదలాయించుకునే పరిస్థితి ఒప్పుకున్నది. దాంతోపాటు మెట్రో రైల్ లిమిటెడ్లో ఈక్విటీ కింద 2,000 కోట్ల రూపాయల చెల్లింపులో కూడా ఓకే. అంటే ఆ భారాన్ని తీసుకోవడంతో పాటు ఎల్ఎన్టీకి సంబంధించిన ఈక్విటీ వాటా కింద 2,000 కోట్లు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసింది. సీఎం రేవంత్ సమక్షంలో ఆ సంస్థ చైర్మన్తో భేటీలో ఏకాభిప్రాయం కుదిరిపోయింది.
రవాణా కార్యకలాపాల నిర్వహణ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన ఎల్ఎండి సంస్థ. ఇందాక నేను చెప్పాను చూడండి, హైదరాబాద్లో మెట్రో రైలు పొడవు పరంగా దేశంలో 2014లో 2వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయింది. పలు నగరాలు మెట్రోను విస్తరించిన హైదరాబాద్లో మెట్రో మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న రవాణా డిమాండ్ను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2A 2B విస్తరణ కింద 8 లైన్లకు సంబంధించి 163 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్వర్క్ను ప్రతిపాదించింది. ఇది ప్రధానంగా దీనికి సంబంధించి ఓవరాల్గా భారాన్ని 13,000 కోట్ల భారాన్ని టేకప్ చేయడంతో పాటు 2,000 కోట్లు ఇవ్వడం, అంటే మొత్తం మీద 15,000 కోట్ల రూపాయల భారాన్ని తలకెత్తుకొని ఎల్ఎన్టీని మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగిన పూర్తి స్థాయి క్లారిఫికేషన్స్ కనుక పంపిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం యాక్టివ్గా దాన్ని కన్సిడర్ చేస్తుంది. సూనర్ ఆర్ లేటర్ అనుమతులు వస్తాయి. ఇప్పుడు లైన్ క్లియర్ అయిన పరిస్థితి. సో మెట్రో చేతికి, సర్కార్ చేతికి మెట్రో. ఇక మొదటి దశ నిర్వహణ కూడా బాధ్యత ప్రభుత్వానిదే. 13,000 కోట్ల రుణం చెల్లింపునకు అంగీకారం. కంపెనీ వాటా కింద ఎల్ఎన్టీకి 2,000 కోట్లు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం. రెండో దశ మెట్రోకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నగర చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఎల్ఎన్టీతో భాగస్వామ్య ఒప్పందం కుదిరితేనే రెండో దశకు అనుమతిస్తామని కేంద్రం షరతు పెట్టింది. ఇందాక చెప్పాను కదా, అసలు ఏంటి ఎల్ఎన్టీ పరిస్థితి ఏంటి, కలుపుకుంటున్నారా పక్కన పెడుతున్నారా అని క్లారిఫికేషన్ ఇమ్మని అడిగింది. అందుకు నిజానికి హైదరాబాద్ సంబంధించి రెండో దశ మెట్రోకు ఇప్పటిదాకా అనుమతులు రాలేదు. 10 నెలలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. బట్ ఈ విషయంలో కొర్రీ పెడితే దానికి సంబంధించిన క్లారిటీ లేదు. ఇప్పటికే క్లారిటీ ఇచ్చే పరిస్థితి క్రియేట్ అయింది కాబట్టి మెట్రో నుంచి ఎల్ఎన్టీని పక్కకు పంపించారు. ఇక పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలు క్లియర్ అయ్యాయి. బట్ ఎంత టైం పడుతుందో చెప్పలేము. ఎందుకంటే ప్రధానంగా మళ్ళీ అక్కడ కూడా చూసుకోవాలి కదా, రాజకీయాలు ఉంటాయి కదా. ఎట్లాగో వీళ్ళు బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని వీళ్ళు రాష్ట్ర మంత్రులు తిడుతుంటారు, రాష్ట్ర మంత్రులు తిడుతుంటారు, ఆ కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పుపడుతుంటారు. అది ఎలాగో రాజకీయం నడుస్తుంటది. కాబట్టి రెండో దశలో భాగస్వామి కావాలన్న సీఎం, రవాణా వ్యాపారం వదులుకున్నామన్న సీఎండీ, కావాలంటే మొదటి దశ కూడా ఇచ్చేస్తామని ఆఫర్ స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. మెట్రో చేతిలో 260 ఎకరాలు ప్రభుత్వమే అమ్ముకోవచ్చు. ఈ అప్పు భారం కాదని 260 ఎకరాలు మెట్రో చేతిలో ఉంది. అంటే పూర్తిగా అర్బన్ ఏరియా కాబట్టి వాటిని విక్రయించినా, వేలం వేసినా కూడా ఇప్పుడు ఈ మోస్తున్న ఈ 15,000 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదని అధికారులు క్లారిటీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చిన పరిస్థితి. సో 2,000 దాంతో కూడింది. అయితే రెండో దశలో ఉంటే బాగుంటుండే అని చెప్పారు. ప్రధానంగా దానికి సంబంధించి మాత్రం మేము రవాణా దాని నుంచి ఎల్ఎన్టీ పూర్తిగా మేము ఓన్లీ కన్స్ట్రక్షన్కి కన్ఫైన్ అయ్యి ఈ రవాణా నుంచి తప్పుకుంటున్నామని చెప్పడంతో ఇక తప్పనిసరి ప్రభుత్వం దాని నుంచి పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ప్రధానమైన అడ్డంకి పోయింది. నిజాన్ని చెప్పాలంటే ఇంకొక 21 సంవత్సరాల పాటు మెట్రో రైల్లో ఎల్ఎన్టీ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ లాభాలు కనుక వస్తే లక్కీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉండింది. ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీకి మరో 21 సంవత్సరాలు పాటు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగానే మెట్రో కారిడార్కు ఇరువైపులా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఎల్ఎన్టీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. పలు చోట్ల మాల్స్ నిర్మించి అద్దెలకు ఇచ్చారు. రాయదుర్గం వద్ద మరో ప్రైవేటు సంస్థకు సబ్ లీజుకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ సంస్థ వైదొలగడంతో ఖరారైన నేపథ్యంలో అవన్నీ మళ్ళీ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మొదల చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎల్ఎన్టీ హిస్టరీ అందరికీ మనకు తెలుసు. నిజానికి 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు సంబంధించి ఫస్ట్ మొదలైంది. ఫస్ట్ ఏంటంటే ఈ సత్యం దానికి ఒక అనుబంధ సంస్థ ఏదైతే ఉందో మైటాస్, ఆ మైటాస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అప్పటికే సత్యం కంపెనీ పూర్తిగా నష్టాల్లో పడడం వల్ల దాని ఇంపాక్ట్ మైటాస్ సంస్థ మీద పడడం వల్ల ఆ ఒప్పందం నుంచి మైటాస్ సంస్థ తప్పుకున్నది. ఆ తర్వాత ఎల్ఎన్టీ ఎంటర్ అయింది. ఎల్ఎన్టీ ఎంటర్ అయిన తర్వాత 2013 నుంచి అది కొద్దిగా చకచకా వేగంగా అడుగులు పడ్డాయి. 2014లో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందం ప్రకారం ఏదైతే హ్యుండై అనుబంధ సంస్థ దక్షిణ కొరియా నుంచి ఆ బోగీలు వెంటనే 2 yearsలో పంపించేసింది. కానీ మన దగ్గర ట్రాక్ నిర్మాణం లేట్ అవ్వడం వల్ల 2017 నవంబర్ 29వ తేదీన మొట్టమొదటిసారి హైదరాబాద్ మెట్రో రైల్ పట్టాలు ఎక్కింది. ఫస్ట్ డే జర్నీ చేశాను నేను. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే బేగంపేట నుంచి అమీర్పేట నుంచి మియాపూర్ దాకా వెళ్ళాను. బట్ రిటర్న్లో రావడం సాధ్యం కాలేదు. అసలు మామూలుగా అది రిటర్న్లో ఇక రావడం కుదరకపోయేసరికి మళ్ళీ రిటర్న్లో నేను వేరే ఆల్టర్నేట్ మెథడ్లో మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. 2017కు సంబంధించి చెప్తున్నాను నేను. ఫస్ట్ డే నేను ట్రావెల్ చేశానది కొంత ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది కదా. సో అది పరిస్థితి. అప్పుల భారం అనేది చాలా మెయిన్ టాస్క్ యాక్చువల్గా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే 1,108 కోట్ల నష్టం కనిపిస్తుంది. అసలు విపరీతమైన ఒకసారి ఏ రకంగా నష్టం వస్తుంది అనేది కూడా ఒక చిన్న
ఎస్టిమేషన్ ఉంది ఇక్కడ. ఎల్ఎన్టీ మెట్రో ఆదాయ వ్యయాలు 2017-18 సంవత్సరంలో 69 కోట్ల ఆదాయం వస్తే 58 కోట్ల నికర నష్టం. 2018-19 318 కోట్ల ఆదాయం వస్తే 148 కోట్లు నష్టం. 2019-20లో 598 కోట్లు వస్తే 382 కోట్లు నష్టం. తర్వాత కరోనా కాలం 2020, 21, 21, 22 ఈ 2 సంవత్సరాల్లో చాలా ఘోరం అనుకోండి. ఆదాయం చాలా తక్కువ, 227 కోట్లు వస్తే 1766 కోట్లు నష్టం. తర్వాత 2021-22 475 కోట్ల ఆదాయం వస్తే 1747 కోట్లు నష్టం. 2022-23లో కూడా 682 కోట్లు వస్తే 1315 కోట్లు నష్టం. 2023-24 1399 కోట్ల ఆదాయం వస్తే 555 కోట్లు నష్టం. 2024-25లో 1108 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 625 కోట్లు నష్టం. ఇది ఓవరాల్గా. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ జరిగిన పరిణామం వల్ల మాత్రం ఒకటి క్లారిటీ ఉంది. మెట్రో బాధ్యతల నుంచి ఎల్ఎన్టీ తప్పుకున్నట్లు సంస్థ అంగీకరించిన నేపథ్యంలో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి అడ్డంకులు దాదాపుగా తొలగినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 3 కారిడార్లతో పాటు ఈ ఏదైతే సెకండ్ దానికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు ముందుకు సాగుతాయి. ఈ టికెట్ షేరింగ్ కావచ్చు, ఆదాయం షేరింగ్ సంబంధించి కూడా ఒక క్లారిటీ కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాయి. మళ్ళీ ఇప్పటికి కూడా ఎల్ఎన్టీ వెళ్లిపోయిన తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం క్వశ్చన్ వేస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే 15,000 కోట్లు ఇచ్చి దాన్ని వదులుకుంటున్నారు, బానే ఉంది. మరి దానికి కేటాయించిన ఆస్తుల విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? తర్వాత పీపీపీ మోడల్లో కట్టిన మాల్స్ ఉన్నాయి, పంజగుట్ట, తర్వాత మన ఎర్రమంజిల్, తర్వాత మన ముసరాంబాగ్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఇలాంటి ప్లేసుల్లో కొన్ని పీపీపీ భాగస్వామ్యంలో కట్టనే ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ప్రభుత్వం? ఇలాంటివి మళ్ళీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కొర్రీలు వేస్తుంది. ఆ కొర్రీలకు స్పష్టమైన అదే రకంగా విత్ ఇన్ ద టైం బౌండ్ గా సమాధానాలు ఇస్తే మాత్రం ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇది మెట్రోకు సంబంధించిన కహాని, లేటెస్ట్ డెవలప్మెంట్, అదే రకంగా నా అబ్జర్వేషన్స్ కలిపి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు పక్కనే హైప్ బటన్ ఉంటుంది, దయచేసి వీడియో హైప్ కూడా చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఫైనల్ గా ఒక మాట, ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియా, ఒరిజినల్ ఫ్యూచర్ సిటీ, నేను కొన్ని విలేజ్ పేర్లు చెప్తుంటాను. ఆ విలేజ్లకు సంబంధించి మాత్రమే కోర్ ఏరియా. ఆ విలేజ్లకు సంబంధం లేని ఊరు చెప్పి ఇక్కడ కొనుక్కోవచ్చు అని కొంతమంది మెసేజ్ పెడుతుంటారు. నేను క్లియర్గా చెప్తున్నాను, కురిమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, అదే రకంగా మేడిపల్లి, తర్వాత మేడిపల్లి నుంచి యాచారం రూట్లో ఉన్న మల్కీజ్ కూడా, ఇవి మాత్రమే ప్రస్తుతం కోర్ ఏరియాకు చాలా దగ్గరలో ఉన్నవి. అటువైపు కొత్తపల్లి దగ్గర కూడా ఒక వెంచర్ ఉంది, కాకపోతే దానికి రోడ్డు వైపు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇవి చాలా కీలకమైన ప్లేస్. ఇవి కాకుండా మిగతా ఏమైనా మీరు ఎంచుకుంటే మీ ఇష్టం. నేను కొనుక్కోవద్దని చెప్పను, ఏ సంస్థకు వ్యతిరేకంగా నేను మాట్లాడను. కానీ కోర్ ఏరియాకు దగ్గరలో ఉన్నవి మాత్రం కొనమని చెప్తాను. ఎందుకంటే వచ్చే 4-5 సంవత్సరాల్లో డెవలప్ అయ్యేది ఏరియా మాత్రం కోర్ ఏరియా. మీకు అది అర్థమైతే, ఆ మ్యాప్ చూపించిన తర్వాత మీకు అవగతమైతే సరిగా నిర్ణయం తీసుకోండి. మీకు అర్థం కాకపోతే డౌట్స్ అడగండి, అంతేగాని అలా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోయి నన్ను అవమానపరచొద్దు దయచేసి. ఓకే రైట్. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు రియల్ ఎస్టేట్లో జెన్యూన్ బిజినెస్ చేయాలనుకున్న వారు నాతో కలవచ్చు. జెన్యూన్ మీన్స్ మీకు లీగల్ పరంగా ఎలాంటి సమస్యలను వెంచర్లను అమ్మిస్తాం, అదే రకంగా అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే మీతో విక్రయింపజేస్తాం. దాంతోపాటు స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఉన్నవి మాత్రమే మీతో విక్రయింపజేస్తాం. అదే రకంగా మీకు ఫుల్ సపోర్ట్ కూడా ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కలిసి నాతో పాటు జర్నీ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.